Watch full episodes on Jio Hotstar. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఎంజాయ్ చేయండి. చూస్తుండు లక్ష్మణ్, ఈ ఫుడ్ ఫెస్టివల్ లో స్టూడెంట్స్ అన్నిటికన్నా ఎక్కువగా మన ఫ్రూట్ జ్యూస్ ని ఇష్టపడతారు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఎంజాయ్ చేయండి. ఫ్రూట్స్ ఎలా తినండి, ఆరోగ్యం పెంచుకోండి. చూడండి, ఈ ఫుడ్ ఫెస్టివల్ లో స్టూడెంట్స్ అన్నిటికన్నా ఎక్కువగా మన ఫ్రూట్ చాట్ తింటారు. ఇక వాళ్ళ వేళ్ళు అలా నాకుతూనే ఉంటారు. ఈ టేస్టీ టేస్టీ చీజ్ బర్గర్ ఇంకా ఫ్రైస్ ని చీజ్ తో పూర్తిగా నింపేస్తాను. ఈ స్టూడెంట్స్ పంచదార వెనుక చీమలు పరిగెత్తినట్టు నా స్టాల్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. వస్తున్నాడు మన మొదటి కస్టమర్. హే రా, ఫ్రెష్ జ్యూస్ తాగు, ఫ్రెష్ జ్యూస్ తాగు. గోపు తను తాగడానికి రావడం లేదు, వెళ్ళిపోతున్నాడు. మా షాప్ లో పోనీ చెయ్యి, రా. క్రికెట్ అంటే ధోని, స్టార్టింగ్ అంతే బోని, కానీ మన స్టాల్లో కస్టమర్ లేకపోతే ఎలాగని? రా ఏం తింటావు? బర్గర్, ఫ్రైస్, బర్గర్ ఇంకా ఫ్రైస్ తో చీజ్ పూర్తిగా నిండిపోయి ఉంటుంది. నీ మనసుకు ఏం తినాలనిపిస్తుందో చెప్పు ప్లీజ్. మొత్తం ఇచ్చే నాకు, మొత్తం అన్ని ఇచ్చే నాకు. గోపు, ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే మన స్టాల్లోని ఫ్రూట్ జ్యూస్ అంతా మనమే తాగాల్సి ఉంటుంది. డోంట్ వరీ లక్ష్మణ్, ఇప్పుడు నువ్వే చూడు. ఈ స్టూడెంట్స్ మన స్టాల్ నుండి ఒకటి కాదు, రెండు టూ జ్యూసెస్ తీసుకొని వెళ్తారు. అదేలా గోపు, నిజమా? నేను ఒక జ్యూస్ కి ఇంకో జ్యూస్ ఫ్రీ ఇస్తా. అయ్యో, అలా అయితే మనకు లాస్ వస్తుంది కదా గోపు. ఇప్పుడేమన్నా లాభం వస్తుందా మనకి? షాప్ మూసేయడం కన్నా ఇదే మంచి ఐడియా కదా. వినండి, మా షాప్ లో ఒక జ్యూస్ కొంటే రెండో జ్యూస్ ఫ్రీ. రండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా? పదండి. ముందు జగ్గు స్టాల్ నడిచింది, ఇప్పుడు గోపాల్ స్టాల్ నడుస్తోంది. మన స్టాల్ ఇలా కుళ్ళిపోతుంది అంతే. మనం ఈ స్టాల్ ని కేవలం ఈగలు తోలుతోనికి పెట్టినట్టుంది. చాలా ఎక్కువైంది. ఇప్పుడు నువ్వే చూడు, ఈ స్టూడెంట్స్ అందరూ మన స్టాల్ దగ్గర ఈగల ఎలా వాలిపోతారో చూస్తూ ఉండండి. వినండి, మా స్టాల్ కి రండి, అలాగే మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి. ఫ్రూట్ చాట్ లో ఎవరికైతే ఒక చెర్రీ దొరుకుతుందో వాళ్ళు ఇక్కడ పెట్టిన గిఫ్ట్స్ లో నుండి ఏ గిఫ్ట్ కావాలంటే అది తీసుకోవచ్చు. మాదా ఆఫర్ గోపాల్ కన్నా బాగుంది. దక్కి చెప్పేది ఏంటంటే ఆ వీడియో గేమ్ బ్యాగ్, ఆ షూస్ అన్ని తనవేనట. ఇంకా ఆ సైకిల్ మాత్రం నాది. షాప్ నడిపించడానికి నువ్వు మన ఇల్లు అమ్మేస్తావా ఏంటి? రిలాక్స్ గైస్, అలాంటిదేమీ జరగదు. ఫ్రూట్ సలాడ్ లో చెర్రీ వచ్చినప్పుడు కదా గిఫ్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ మన ఫ్రూట్ సలాడ్ లో చెర్రీ అసలు వేయం కదా. ఇక వంకతో మన ఫ్రూట్ సలాడ్ లో అన్ని అమ్ముడుపోతాయి. ఐడియా అయితే బాగుంది. రండి, ఫ్రూట్ లో చెర్రీ పొందండి, అలాగే మీ మనసుకు నచ్చిన గిఫ్ట్ ని ఇంటికి తీసుకెళ్ళిపోండి. మన ఆఫర్ ని చూసి మాధవ్ కూడా అదే ఆఫర్ ని పెట్టాడు. కాపీ క్యాట్. అయినా ఈ మాధవ్ తన ఐస్ క్రీమ్ లో వచ్చిన చెర్రీని లక్ష్మణ్ లక్కీలతోనే షేర్ చేసుకోడు. మిగతా స్టూడెంట్స్ ఇంకా చెర్రీస్ ఏమిస్తాడు? వీడు స్టూడెంట్స్ అందరికి గిఫ్ట్స్ ఇస్తానని అబద్ధపు ప్రామిస్ చేసి తన షాప్ ని నడుపుకుంటున్నాడు అంతే. కానీ నా దగ్గర అంతకు మించిన ప్లాన్ ఉంది. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. నాకు చెర్రీ దొరికింది. చెర్రీ వచ్చింది. నేను సైకిల్ తీసుకుంటాను. నాకు దొరికింది.
అసలు ఇన్ని చెర్రీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? అవును దక్కి, తిన్నది తాగింది ఏమీ లేదు, కానీ గ్లాసులు మొత్తం పగలగొట్టాడు. నా పేరు పీటర్ అండ్ ఐ హేట్ ఎవ్రీ చీటర్. ఈ రోజు సర్ప్రైజ్ విజిట్ లో ఒకవేళ నాకు ఈ స్కూల్లో ఎక్కడైనా జంక్ ఫుడ్ కి సంబంధించిన ఒక్క మెతుకు దొరికినా నేను ఈ స్కూల్ కి తాళం వేసేస్తాను. తాళం వేసేస్తాను. ఇప్పుడు అర్థమైంది, ఇదంతా గోపాల్ చేసిన పని. నేను నిన్ను వదిలిపెట్టను. అలాగా? మరి నువ్వు మా కస్టమర్స్ ని లాగేసుకున్నావు, దాని సంగతి ఏంటి? నీ కారణంగా నా షాప్ మూసేయాల్సి వచ్చింది. నేను నిన్ను వదిలిపెట్టను. నేనే నిన్ను వదిలిపెట్టను రా. అయినా నువ్వేంటి? నేనే నిన్ను వదిలిపెట్టను. దక్కి అంటున్నాడు స్కూల్లోకి పీటర్ ఇంకా రిపీటర్ వచ్చాడు ఫుడ్ స్టాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి. ఒకవేళ వాళ్ళకి స్కూల్లో ఎక్కడైనా జంక్ ఫుడ్ కనిపిస్తే వాళ్ళు స్కూల్ కి తాళం వేసేస్తారు. అయితే అందులో భయపడాల్సిన పనేముంది? మనం ఫ్రూట్ చాట్ స్టాల్ మాత్రమే పెట్టాం, హెల్తీ ఫుడ్. అరే మేం కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ పెట్టాం కదా, సూపర్ హెల్దీ ఐటమ్. కానీ జగ్గు బర్గర్ ఫ్రైస్ ఇంకా కూల్ డ్రింక్ స్టాల్ పెట్టాడు. అది హెల్తీ ఫుడ్ కూడా కాదు, జంక్ ఫుడ్. అది మన వల్ల కాదనుకోండి, కానీ జగ్గు వల్లైనా స్కూల్ కి తాళం వేసేస్తారు కదా. లేదు, ఏం జరిగినా కానీ నేను స్కూల్ కి తాళం వెయ్యనివ్వను. నేను కాదు మనం ఈ స్కూల్ కి తాళం వేయనివ్వం. అయితే మాధవ్, నువ్వు ఇప్పుడే వెళ్ళి జగ్గుని షాప్ మూసేయమని చెప్పు. మేము వెళ్ళి పీటర్ని రిపీటర్ని ఆపేస్తాం. పీటర్ ఇంకా రిపీటర్ వస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్షన్ కోసం. అందరూ మీ బర్గర్స్ విసిరేయండి. పారిపోండి. మాధవ్, నీ షాప్ నడవడం లేదని నువ్వు నా షాప్ పోయించేయాలని వంకలు వెతుకుతున్నావా? విషయం ఇప్పుడు షాప్ గురించి కాదు జగ్గు. ఇప్పుడు స్కూల్ కూడా మూసేయొచ్చు. పీటర్ ఇంకా రిపీటర్ పెద్ద ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ జంక్ ఫుడ్ కనిపిస్తే వాళ్ళు స్కూల్ కి తాళం వేసేస్తారు. ఇక దానికి నువ్వే బాధ్యుడు అవుతావు, చూసుకో మరి. జగ్గు మాత్రమే కాదు, నీ స్టాల్ నుంచి బర్గర్ తిన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. వద్దు నాకొద్దు. అయ్యో ఆగండి, నేను కూడా వస్తున్నాను. ఎక్కడికి పారిపోతున్నావు? ఇప్పుడు ఈ బర్గర్స్ నేను చేయాలి. ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడేనా జరుగుతుంది? సార్, ఫుడ్ ఫెస్టివల్ అయితే అయిపోయింది. మరి ఈ బర్గర్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మా దారికి అడ్డు తప్పుకోండి. తప్పకోండి. ఇరుక్కుపోయాం. పీటర్ మరి బర్గర్ ఇప్పుడు ఏం చేద్దాం మాధవ్? త్వరగా ఏదైనా ఆలోచించండి గైస్. బర్గర్ యొక్క అదమాన్ని ఆపండి. ఇది మంచి పని. బహుశా ఇదే ఆ స్టాల్ అనుకుంటా. ఇదే స్టాల్. సార్, మీరు ఆ స్టాల్ ని చూసి రావచ్చుగా. నాకు ఇక్కడ నుంచి బర్గర్ స్మెల్ ఎందుకు వస్తుంది? లేదు సార్, అది నేను బర్గర్ ఫ్రాగ్రెన్స్ ఉండే పర్ఫ్యూమ్ వేసుకున్నాను కదా, దాని స్మెల్ సార్. ఆ బర్గరే. ఇది బర్గర్ పర్ఫ్యూమ్ కానే కాదు, అసలైన బర్గరే. అంటే జంక్ ఫుడ్. ఇప్పుడే ఈ స్కూల్ కి తాళం వేసేస్తాను. సార్, మీ చేతిలో ఏదైతే బర్గర్ ఉందో అది కేవలం చూపించడానికి మాత్రమే, తినడానికి కాదు. అంటే ఏంటి? అంటే ఏంటంటే మేము జనాలకి ఇలాంటి అన్హెల్దీ బర్గర్స్ ని తినకూడదని చెప్తూ ఉంటాం సార్. ఇలాంటి హెల్దీ బర్గర్స్ ని ప్రమోట్ చేస్తాం. తీసుకోండి, మీరు ట్రై చేయండి. ఈ బర్గర్ అంటే ఇలా ఉంది. ఇది హెల్దీ బర్గర్ సార్. పిల్లలు ఊరికే ఫ్రూట్స్ తినరు కదా, అందుకే మేము బర్గర్స్ మధ్యలో ఫ్రెష్ ఫ్రూట్స్ ని పెట్టేశాం. ఇప్పుడు పిల్లలు బర్గర్స్ అనుకుని ఫ్రూట్స్ ని తినేస్తారు. పీటర్ ఇంకా రిపీటర్, రండి. సరైన టైంకి వచ్చారు. స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. మేము కూడా చూసాంలేండి మీ ఫుడ్ ఫెస్టివల్లో ఏం జరుగుతుందన్నది. మీ స్టూడెంట్స్ హెల్దీ ఫుడ్ అని పేరు చెప్పి బర్గర్స్ అమ్ముతున్నారు.
బర్గర్స్ అమ్ముతున్నారు ఏంటి ఈష్! గోపాల్, మాధవ్, నేను విన్నది నిజమేనా? బర్గర్సా? సార్ అది ఏం మాట్లాడకు. ఏం మాట్లాడాలన్నా నేనే మాట్లాడతాను. ఇదేమి మామూలు బర్గర్ కాదు. బర్గర్ స్థానంలో ఫ్రూట్ బర్గర్. భలే ఐడియా, పిల్లలకి హెల్తీ ఫుడ్ తినిపించడానికి. ఐ ఆమ్ ఇంప్రెస్ టూ. అందుకే మేము మీ స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. 5 స్టార్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్. మేము వెళ్తాం. వా, నా తెలివైన స్టూడెంట్స్, మళ్ళీ ఇంకోసారి మీ వల్ల గోల్డెన్ హిల్స్ స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ దొరికింది. శభాష్. చూసావా, నా ఫ్రూట్ బర్గర్ వల్లే పీటర్ ఇంకా రిపీటర్ స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నా ఫ్రూట్ పీసెస్ తోనే నువ్వు ఫ్రూట్ బర్గర్ తయారు చేసావు తెలుసా? పీటర్ ఇంకా రిపీటర్ నా వల్లే స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నా వల్లనే, అదంతా నా వల్ల Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.